పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా దివ్య చరిత్ర నుంచి కొంత భాగాన్ని తెలుసుకుందాం. ఈయన చిత్రావతి నది తీరంలో కొండపై పక్కనే ఉన్నటువంటి ఆ చింత చెట్టు పక్కన ఒక గుహ ఉంది. అందులో కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యాడు అని చెప్పి మనం నిన్న తెలుసుకున్నాం. ఆ తరువాత అక్కడి నుంచి వాళ్ళు విందాం. ఒక రోజున తోటి విద్యార్థులు కొందరు బ్రతికిన కప్పలను పట్టుకొని ఆడుకోవటం కోసం తెచ్చుకున్నారు. దాన్ని చూశాడు బాబా గారు. వాటిని అలా బాధించటం మంచిది కాదు అన్నాడు ఆయన. వదలమని కూడా కోరాడు. అయినా వింటారా పిల్లలు? తొందరగా వినరు. కానీ వాడు వదలలేదనమాట. అప్పుడు బాబా గారు ఏం చేశారంటే బాలురిని యుక్తితో ఒప్పించారు. కప్పలపై ఉంచిన మూతను తీశారు. అంటే కప్పలను దాయాలి అంటే ఉన్నట్టు పెడితే ఉండవు కదా, ఎగిరిపోతాయి కదా. అందుకని ఆ తెచ్చిన కప్పల మీద ఒక మూత వేసి ఉంచారనమాట. ఏదో పాత్ర లాంటిది. అది తీసేశారు. తీస్తే ఏమైనా పక్షుల్లాగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది కూడా గారడీనే అనుకున్నారు పిల్లలు. ఒక రోజున కొండప్ప అనే మాస్టర్ గారు స్కూల్లో ఏం చేశారంటే, ఈయన స్కూల్కి వెళ్ళారు కొన్నాడు. అప్పుడు పాఠం చెబుతూ ఉంటే విద్యార్థులంతా వ్రాసుకుంటున్నారు, కానీ సత్యసాయి బాబా అప్పటికి బాలబాబా అని వ్రాయలేదనమాట. మాస్టర్ కోపం వచ్చింది కొండప్ప గారికి. కోపపడి బెంచి ఎక్కించాడు బాబా గారిని. కొంతసేపటికి క్లాసు గంట కొట్టారు. మాస్టర్ అప్పుడు కుర్చీలోంచి లేకపోతే ఆ కొండప్ప మాస్టరు ఎంత ప్రయత్నించాలి, లేవలేకపోయాడు అన్నమాట. అతను కుర్చీకి అలాగే అంటుకుపోయాడు. ఇంతలో మరొక టీచర్ గారు వచ్చాడు. ఆయన పేరు మహబూబ్ ఖాన్. అతనికి బాబా అంటే చాలా అభిమానం అన్నమాట. అతను బాబాను బెంచ్ మీద దిగి కూర్చోమని కోరాడు. బాబా బెంచ్ దిగగానే కొండప్ప మాస్టారు కుర్చీ నుంచి లేచాడు. ఈ విచిత్ర సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ బాబా యొక్క మహిమలోని అంతరార్థం తెలుసుకోలేకపోయారు. అలాగే తోటి విద్యార్థులకు కూడా అనేక పండ్లు మిఠాయిలు పంచిపెడుతుంటే అదేమో గారడీ విద్యగా వారు భావించారు. అసలు అంత చిన్నవాడికి గారడీ విద్య ఎవరు నేర్పకుండా ఎట్లా వచ్చింది? అంటే అది పూర్వజన్మ సుకృతంగా వస్తే వచ్చి ఉండొచ్చు. అందుకని అందరూ అది గారడీ విద్యగానే భావించారు. గారడీ విద్యకి అనేక పరికరాలు ఉండాలి. ఆ పరికరాల ద్వారా దాన్ని చేస్తారు వాళ్ళు. ఆ పరికరాలు మనకు చూపించారనుకోండి, ఆ పరికరాలు ఆ గారడీ విద్యని ఇంతేనా అనిపిస్తుంది. అయితే అవన్నీ చూడకుండా వాళ్ళు సృష్టించారనుకోండి దేన్ని, అమ్మో ఎంత అద్భుతం అనిపిస్తుంది మనకి. ఇక్కడ అలాంటి పరికరాలు ఏమి లేవు. ఆయన సంకల్పమే పరికరం అంతే. శ్రీ సత్యసాయి బాబా చిన్ననాటి మహిమలను చూచి బాబా యొక్క అన్న శేషమరాజు, అలాగే తండ్రి పెద వెంకమరాజు ఏమనుకున్నారంటే, ఏదో దయ్యమో భూతమో పిల్లవాడిని పట్టింది అనుకున్నారు. భూత వైద్యుడిచే వైద్యం చేయిస్తే తగ్గిపోతుంది అని ఆ భూత వైద్యుడి చేత పారదోలించడానికి ప్రయత్నించి విఫలురు కూడా అయ్యారన్నమాట. 1940 సంవత్సరం మార్చి 8వ తేదీన ఇంకొక ఇంత సంఘటన జరిగింది. ఆ రోజు బాబాని తేలుకొట్టింది. ఆయన స్పృహ కోల్పోయారు. అలా రోజున్నర ఆ స్పృహ కోల్పోయి అలా ఉన్నాడనమాట ఆయన. ఆ రోజు నుంచి ఆయనలో దివ్య శక్తులు ప్రవేశించాయి అని అనుకుంటారు. ఎలాగంటే పూర్వం మహమ్మద్ ప్రవక్త కూడా ఇతరులతో పాటు దిగంబరంగా అప్పుడు మసీదు నిర్మాణానికి దిగంబరంగా కూలీలు ఇటుకలు మోసేవాళ్ళట. అలా దిగంబరంగా ఈ మహమ్మద్ ప్రవక్త కూడా ఇటుకలు మోసేటప్పుడు అలా మోస్తూ ఉండగా ఆయన హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటి నుంచి ఆయనలోకి దైవశక్తులు ప్రవేశించినాయని తలచారు. అలాగే ఇప్పుడు ఆ తేలు పుట్టిన తర్వాత రోజున్నర ఆయన స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఆయనలో దివ్యశక్తులు ప్రవేశించాయి అని అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఆ రోజున కనుక అలా నిజంగా ఆ రోజునే ప్రవేశించుంటే మరి అంతకుముందు ఆయన అనేక ప్రదర్శించారు కదా దివ్యశక్తులు. అయితే ఈ భగవంతుని లీలలన్నీ కూడా అనూహ్యమైనవి. అజ్ఞానంలో ఉన్న మానవులు భగవంతుని గురించి ఎన్నో మహిమలు చూపినప్పటికీ యశోదానందులు అతనిని మరి తమ కుమారుడిగానే భావించారు, కానీ భగవంతుడిగా
గుర్తించలేకపోయారు. అలాగే కౌరవులు నిండు సభలో కృష్ణుడు అంద అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి విశ్వరూపం చూపించాడు. అయినా తన కుమారుని మీద ఉన్న మమకారాన్ని నుంచి బయటికి రాలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అలాగే పామరులకు ఎన్ని మహిమలు చూపినా, ఎన్ని హితబోధలు చేసినా వాళ్ళు తొందరగా అజ్ఞానాన్ని వీడి జ్ఞాన మార్గంలో పయనించలేరు. దానికి ఎంతో సాధన కావాలన్నమాట. ఒక రోజున అంటే 20/10 అంటే అక్టోబర్ 20, 1940. ఇందాకేమో మార్చి 8, 1940 అని చెప్పుకున్నాం. ఏది ఆయన తేలు కొట్టిన సంఘటన. ఇప్పుడు ఈ అక్టోబర్ 20, 1940లో గురవకొండలో అన్న శేషమరాజు వద్ద చదువుతున్న పాఠశాల నుండి ఇంటికి వచ్చేసాడు. అంటే అన్న శేషమరాజు దగ్గర నుండి అక్కడ చదువుకుంటున్నాడు. వచ్చేసాడు పాఠశాల నుంచి. వరండాలో నిలబడ్డాడు. తన వదిన్ని బిగ్గరగా పిలిచాడు. నేను మీ వాడిని కాను, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను నా భక్తుల వద్దకు వెళుతున్నాను అన్నాడు. అంటూ చేతిలోని పుస్తకాలన్నిటి లోని కిరాటేసేసాడు. బయటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. బాబా కేక విని ఆమె కిటికీలో నుంచి చూస్తూ ఉండగా బాబా శిరస్సు చుట్టూ చంద్రాకారంలాగా కమ్మిన కాంతి పుంజము చూచిందామె. ఆయన చుట్టూ కాంతి పుంజం ఒకటి చూసింది. ఆమె ఆశ్చర్యాన్ని పొందింది. అంటే వాళ్ళ వదిన గారు. ఆ తరువాత సత్యసాయి బాబా ఇల్లు విడలి అనేక మంది భక్తులను కూడగొట్టుకుని వారికి పండ్లు, పుష్పాలు, విభూతి, మిఠాయిలు సృష్టించి ఇస్తూ అనేక మందిని ఆకట్టుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చేయాలి నిజమైన భగవంతుడైతే అని అనుకుంటాం. కానీ ప్రజలకి తెలియాలి కదా. ప్రజలకి తెలియాలంటే ఏదో ఒక మహత్తు చూపించాల్సిందే. తను గొప్పవాడిగా తను భావించాలి అంటే. అందుకే ఆయన ఇవన్నీ చేసి తాను ఆ అవతారమని చెప్పటం కోసం ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి. అలా ఆయన అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు కుమారుని వింత చేష్టలు గమనించడానికి పుట్టపర్తి నుండి తండ్రి వచ్చాడు. మరి అన్న దగ్గర కదా ఉంది, చదువుకుంటున్నాడు, అక్కడ కదా చేసింది. అందుకని అక్కడికి వచ్చాడు. అతని కుమారుని మహిమలను చూస్తూ గారడీ విద్యగానే భావించాడు తండ్రి కూడా. అందుకని అసలు నువ్వెవరు అని అడిగాడు. అంటే వాళ్ళకి ఎంతసేపు దెయ్యమో భూతమో పట్టిందని కదా, అందుకు నువ్వెవరు అన్నాడు. మామూలుగా అడగలేదు, చాలా కోపంతో అడిగాడు అనమాట తండ్రి. అప్పుడు బాబా తన భక్తులను పిలిచాడు. కొన్ని పువ్వులు తెప్పించాడు. తన దోశల్లో ఉంచుకున్నాడు బాబా గారు. వాటిని అట్లా విసిరేశాడు. అవి రెపరెపలాడుతూ దొర్లుతూ వచ్చి సాయిబాబా ముందు సాయిబాబాను అనే అక్షరాల రూపంలో ఏర్పడిన వాటంతటి. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు అప్పుడు బాబాకి 2 చేతులు ఎత్తి నమస్కరించారు. అప్పుడు పెద వెంకమరాజు కోపం తగ్గిందన్నమాట. తండ్రి కోపం తగ్గింది. ఈ విధంగా సత్యసాయి బాబా సాయిబాబాను అని ప్రకటించుకున్న తరువాత భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. బాబా భక్తుల సమక్షంలో ఈ విధంగా కింద భజన గీతాన్ని ఆలపించాడు. ఈ గీతం బాబా భక్తులు చాలా చక్కగా ఆలపిస్తారు. నాకైతే ఆలపించడం బాగా రాదు, కానీ చెప్తాను. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా మానస భజరే గురు చరణం దోస్తర భవ సాగర తరణం అని భజన చేయించారు. ఆయన ఆలపించాడు. ఆ తరువాత బాబా భగవంతుని యందు విశ్వాసం ఉంచటం కోసం, అలాగే భగవంతుని యందు ప్రగాఢమైన భక్తి ఉంచి సేవించడం గాను అనేక మహిమలు తన భక్తులకు చూపుతూ ఉన్నాడు. అంటే భక్తులను భక్తి మార్గంలో నడపటం కోసం ఆయన ఈ మహిమలన్నీ చూపుతున్నాడు. ఏమీ లేకుండా మామూలు వాడు వచ్చి నువ్వు భగవంతుడిని పూజించుంటే ఎవరంటారు?
వినరు. ఎందుకంటే మాయ అలాంటిది. ఆ మాయ తెరని తొలగించడం చాలా చాలా కష్టం. హ్మ్. అంటే అది చాలా గాఢంగా, మందంగా పేరుకుపోయి ఉంటుందనమాట మాయ అనే గోడ. అలాగే. బాగా పూర్వపు ఇళ్లల్లో 2 గజాల మందంతో గోడ కట్టేవాళ్ళు. లేతే అడుగున్నర మందంతో గోడ. అదే 2 అడుగులు మందం మందం, ఒక అడుగున్నర మందం గోడ కట్టేవాళ్ళు. అదే కోటలకైతే 10 అడుగులు, 15 అడుగుల మందంతో కూడా గోడ కట్టేవాళ్ళు. అంటే దాన్ని పగలగొట్టడం కష్టం కదా! శత్రువు దాన్ని భేదించుకుని లోపలికెళ్ళాలంటే చాలా కష్టం. అలా కట్టేవాళ్ళు కోటలకి. అలా ఈ మాయ గూడా మనం అజ్ఞానం ఎక్కువగా ఉన్న కొద్దీ ఆ గోడ యొక్క మందం అక్కడ కోట గోడ మందం పెరిగినట్టుగానే ఇక్కడ మన అజ్ఞానం బాగా ఉన్నప్పుడు అజ్ఞానపు ఆవరణ మందం కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని పగలగొట్టుకు రావాలంటే ఎంతో సాధన చేయాలనమాట. అది. అదే పూర్వజన్మ సంస్కారం ఉండి, అంతకుముందు భక్తి మార్గంలో ఉండి పయించిన వాడికైతే ఆ మాయ తెర చాలా పలచగా ఉంటుంది. దాన్ని తొలగించి నువ్వు బయటికి తొందరగా వస్తాడు. అలాంటి వాడు తొందరగా ఆ మాయని ఛేదించుకొని భగవద్ ధ్యాసలో పడతారనమాట. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. అందుకని ఈయన ఇలాంటి మహిమలన్నిటిని తన భక్తులకు చూపుతూ ఉండేవాడు. ఏది భగవంతుడి పట్ల విశ్వాసం కలగటం కోసం. బాబా తన హస్తాన్ని గాలిలో తిప్పుతూ అనేక మంది భక్తులకు తరచుగా బంగారపు ఉంగరాలు, గొలుసులు, విభూది సృష్టించి ఇస్తూ ఉండేవారు. భక్తుల ఇండ్లలో ఉన్న సాయిబాబా పటాల నుండి విభూది, కుంకుమ, పసుపు మరియు తేనెను సృష్టించి రప్పించుట సర్వసాధారణమైనటువంటి విషయం. అంగవైకల్యాలతో బాధపడుతూ ఉండే భక్తులకు సహాయపడుతూ రోగ నివారణ చేస్తూ ఉండేవారు. మరియు అంగవైకల్యం పోగొట్టి వారి జీవితాల్లో ఆశాజ్యోతి, జ్ఞానజ్యోతులను ప్రసాదించిన సంఘటనలు ఆయన జీవితంలో అనేకం. బాబాను నమ్మిన భక్తుల వెంట బాబాని ఎవరైతే నమ్ముతారో వారి వెంట, ఇంట, జంట ఉంటాను అని అభయ ప్రదానం చేసేవారాయన. అలా అంతేకాకుండా అనేక మంది దుర్జనుల మనస్తత్వాల్లో పరివర్తన తెచ్చి వారిని సన్మార్గంలో పెట్టి భక్తులుగా మార్చిన దృష్టాంతరములు చాలా ఉన్నాయి. అందుకనే ఒక కృష్ణుడిగానో, ఒక రాములుగానో ఆయుధాలు పట్టి ఆయన మిగతా అవతారాల్లో ఒక వామన అవతారం తప్పితే అప్పటి వరకు వచ్చిన అవతారాల్లో ఆయుధాలు బట్టి హింసించటమో, చంపటమో చేసి అవతార ధర్మాన్ని కాపాడారు వాళ్ళు. ఇక్కడ ఈ అవతార లక్ష్యం ఏంటంటే కలియుగంలో ఒక పాకమే ధర్మం నడుస్తుంది కాబట్టి అలా కుంటూ పోతే అసలు ఎవరో మిగలరు. కాబట్టి వాళ్ళ హృదయాలలో పరివర్తన తెచ్చి వాళ్ళని సన్మార్గులుగా మార్చడమే ప్రేమ ద్వారా ఈ అవతార లక్ష్యం అని చెప్పి ఆయన మతమట్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన అందుకనే దుర్జనుల మనస్తత్వాల్లో పరివర్తన తెచ్చి వారిని సన్మార్గంలో పెట్టి భక్తులుగా మార్చిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఆయన ఆ లక్ష్యంతోనే ఉన్నారు. చివరి వరకు అదే లక్ష్యంతో అదే ధర్మంగా భావించి ఎవరిని కోపించకుండా, తనని తిట్టిన వాళ్ళని కూడా ఎవరిని కోపించకుండా, ఎవరి పట్ల చేయకుండా అందరినీ మార్చడానికి ఆయన తన జీవితాన్ని అంతటిని సమర్పించారు. రేపు మిగతా భాగం తెలుసుకుందాం. స్వస్తి.